హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లోపరహితంగా మాట్లాడాలనే ఆలోచన వదిలేయండి. లోపరహితంగా మాట్లాడాలనే ఆలోచన మానండి. ఎవ్వరూ కూడా ప్రతి నిమిషం ప్రతిసారి పంచ డైలాగులు, చతురోక్తులు, సాహిత్యరత్నాలు పిండలేరు కదా. మనం భయపడకుండా, మొహమాట పడకుండా నిదానంగా ఉంటే మాటలు అప్రయత్నంగా అవే పుట్టుకొస్తాయి. చాలామంది నువ్వేమనుకుంటున్నావు అని అడుగుతుంటారు. ముందు మనం నోరు తెరిచి మాట్లాడితేనే కదా నేనేమనుకుంటున్నాను, ఎలా ఉంటున్నానని చెప్పగలరు. ఇంటర్వ్యూస్లు చూడండి, లేదా ప్రజాదానగల వ్యక్తులు ఇచ్చే యూట్యూబ్లో అట్లా ఇచ్చే జవాబులు చూస్తే మచ్చుకు కొన్ని అవునా, నిజంగా మీరు చెప్పడం లేదు, ఓహో ఇది నిజంగా గమనించదగదే, సరే దాని గురించి మీకేం తెలుసు అని అసలు విషయంలోకి రావడం జరుగుతుంది. ఉత్తేజం కలిగించే సంభాషణలో కూడా మొదట్లో సగానికి సగం నిస్సారమైనవి, అర్థం లేనివి ఉంటాయి. తర్వాత సంభాషణ కాస్త ఊపు అందుకున్నాక సహజంగా అసలు విషయం మీద నడవడం మొదలవుతుంది. బంగారం కోరుకునేవారు ఎవరూ కూడా ముడి ఖనిజాన్ని వదలరు కదా. ముందుగా ఎన్నో రాళ్ళు, మట్టి తవ్వి తీసాకే అసలు బంగారాన్ని మనం పొందుతాం. ఇలానే మాటల్లో కూడా మామూలు సంభాషణలో సూక్ష్మ బుద్ధిని ఆశించాల్సిన అవసరం లేదు. అందరం నిస్సారమైన, వ్యర్థమైన మాటలు మాట్లాడుతూనే ఉంటాం కాబట్టి ముందు చిన్నగా మాట్లాడటం మొదలు పెట్టండి. చిన్న చిన్న క్యాజువల్ టాక్లో, చిట్ చాట్ లాగా. తర్వాత అసలు విషయం అదే రయ్యన పరుగు పెడుతుంది. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోలన్నీ ఫాలో అవుతుండండి. నిత్య జీవితంలో చాలా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ.